జీవీఎంసీ గాజువాక 66వ వార్డులో సుమారు 3.40 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. బీసీ రోడ్డు శంకుస్థాపన. జీవీఎంసీ గాజువాక 66వ వార్డులో సుమారు 3.40 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. గాజువాకలో ఎప్పటి నుంచో సమస్యగా ఉన్న రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు విముక్తి కలిగిందన్నారు. అభివృద్ధి జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా పాలన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్, వార్డు టీడీపీ అధ్యక్షుడు గోమాడ వాసు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, క్లస్టర్ గూడాపు సత్యనారాయణ, వార్డు సెక్రటరీ మూర్తాజా, మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ బాషా, సీనియర్ నాయకులు లక్ష్మణరావు, తారకేష్, బుజ్జి, హఫీజ్, పవన్ కుమార్, రమణ, సాయిరామ్, ఆశా, సరోజిని, అలీ, షబ్బీరా, షేక్, అన్సర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సుమారు 3,43,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్డుకి గాజువాక మన ఏదైతే దర్గా ఉందో దర్గా నుంచి అటు దేవిటెక్స్ ఆ రోడ్డుకి సంబంధించి ఇరువైపులా డ్రైన్ వేయడానికి మరి శ్రీకారం చుట్టామండి. ఇది చాలా పాత డ్రైన్, అప్పుడెప్పుడు మున్సిపాలిటీ ఉన్నప్పుడు వేసింది. ఈరోజు కార్పొరేషన్ అయిన తర్వాత ఇన్ని రోజులు కూడా నెగ్లెక్ట్ చేయబడింది. ఇప్పుడు మరి అందరూ ఒక సహకారంతో ఈరోజు ఇక్కడ వేసుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 66వ వార్డు అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ప్రధాన గడ్డలైనటువంటి అన్ని వార్డులో ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గడ్డలు కూడా పూర్తి స్థాయిలో మనం చేయడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ నిధులతో సుమారు 3,40,00,000 పైచిలుకల ఈరోజు మన బీసీ రోడ్లో ఉన్నటువంటి ఇరువైపులో కూడా సీసీ డ్రైన్స్ కానివ్వండి, అదేవిధంగా సీసీ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చేయడానికి గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 66వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే నాయకులందరూ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని సమపాలలో తీసుకెళ్లే దిశగా మనందరం కూడా కలిసికట్టుగా 66వ వార్డుని అభివృద్ధి చేసే దిశగా మీ అందరూ కూడా సహాయ సహకారం అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కంపల్సరీగా ఈ యొక్క చిన్న చిన్న సమస్యలన్నీ కూడా కలిసికట్టుగా చేసి జీవీఎంసీ నిధుల ద్వారా ఇంకో 3.5 కోట్లు ఇంకా శాంక్షన్లో ఉన్నాయి. అవి కూడా దాదాపు నెల రోజుల్లో మనకి ఇంకో శంకుస్థాపన కూడా జరిగే యోచనలో కూడా మన డిపార్ట్మెంట్ కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర జనసేన నాయకులు గంధం వెంకట్రావు గారు, అదేవిధంగా మన రమణయ్య, అదేవిధంగా టీడీపీ వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి రఫీ గారు, అలాగే సోదరులు 66వ వార్డు టీడీపీ అధ్యక్షులైనటువంటి గోమాడ వాసు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, అలాగే జనసేన శ్రేణులకి, అలాగే కార్యకర్తలు మన టీడీపీ కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.